సంక్రాంతి కానుగ్గా థియేటర్స్లో రిలీజ్ అయిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు ఫ్యామిలీ ఆడియన్స్లో ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పండక్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ను ప్యాక్ చేసి అందించింది. స్టార్టింగ్ నుంచే సినిమా లైట్ హార్టెడ్ టోన్లో సాగుతూ ఎక్కడా బోర్ కొట్టకుండా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత చిరంజీవి నుంచి మిస్ అయిన వింటేజ్ కామెడీ, మాస్ స్వాగ్, ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలో ఫుల్గా కనిపిస్తాయి. ఆయన కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి మెయిన్ స్ట్రెంగ్త్గా నిలుస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో ఆడియన్స్ని నవ్వుల పండుగలో ముంచేస్తుంది. అనిల్ రావిపూడి తన మార్క్ హ్యూమర్తో సీన్స్ను డిజైన్ చేసి థియేటర్లో లాఫ్టర్ బ్లాస్ట్ చేయించాడు. బుల్లిరాజు ఎపిసోడ్స్ స్పెషల్ హైలైట్గా నిలుస్తాయి. సెకండ్ హాఫ్లో కథ కొంచెం రొటీన్ ఫీల్ ఇచ్చినా ఎమోషన్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ని బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు కథనాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా వెంకటేష్ ఎంట్రీ తర్వాత సినిమా ఫుల్ పికప్ అవుతుంది. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ సీన్స్ ఆడియన్స్కు పక్కా ట్రీట్లా అనిపిస్తాయి. ఇద్దరి మధ్య వచ్చే డైలాగ్స్, డాన్స్లు, స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. నయన్తార తన పాత్రకు కావలసిన గ్రేస్, వెయిట్తో మంచి ఇంపాక్ట్ ఇచ్చారు. సచిన్ ఖేడేకర్ పాత్ర అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్తో బాగా వర్కవుతుంది. భీమ్స్ అందించిన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే హిట్ అవ్వగా సీన్స్ను మరింత ఎలివేట్ చేశాయి. టెక్నికల్గా సినిమా డీసెంట్గా నిలుస్తుంది. మొత్తంగా చూస్తే మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి పండక్కు ఫ్యామిలీతో కలిసి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయదగ్గ పక్కా ఎంటర్టైనర్. నవ్వులు, ఎమోషన్స్, మెగాస్టార్ స్వాగ్ అన్నీ కావాలంటే ఈ సినిమా మిస్ అవ్వకూడదు.